ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య వివర్ధనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. మీ యొక్క రుణానుబంధం రాహుతో ముడిపడి ఉండి రాహు యొక్క ప్రభావం వల్ల ఈ శాపగ్రస్తులైనట్లయితే తప్పకుండా రాహువుకు సంబంధించిన రెమెడీ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క సమస్య ఎలా ఉంటుంది అంటే, మీ ఫ్యామిలీ మోసగించబడటం, బాధించబడటం, కోర్టు సమస్యలతో ఉండటం, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్కి ఆపరేషన్స్ జరగడం, ఆయన తర్వాత ఇంకోటికి జరగటం, మళ్ళీ ఇతనికి మళ్ళీ రిపీట్ అవ్వటం, పదే పదే ఆపరేషన్స్ జరగడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే చిన్న విషయం అంటే ఒకరోజు ఉన్న విషయం తలకిరిందులు అయిపోవటం, అంటే మొత్తం హిస్టరీ మారిపోవటం వాళ్ళకి. అలా అంటే అది చెప్పడానికి కుదరదనమాట. అలాంటి సమస్యలతో వాళ్ళు ఉంటారు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా మూడు ఒక్కసారి వాళ్ళ మీద పడతాయన్నమాట. పాపం చాలా ఇబ్బందికరమైనటువంటి సన్నివేశాలని చెప్పుకోవచ్చు. సో ఇటువంటి తరుణంలో ఉన్నాయి అని మీరు గుర్తించడం కూడా ఒక యోగమే. ఎందుకంటే గుర్తించినప్పుడే కదా మీరు పరిహారం చేయగలుగుతారు. అయితే పూర్వీకులు ఎప్పుడూ చేసేవాళ్ళు, వాళ్ళ నుండి వాళ్ళు చేసేవాళ్ళు, వాళ్ళ తర్వాత వాళ్ళు చేసేవాళ్ళు, తర్వాత మీరు కూడా చేసేసేవాళ్ళు. ఈ పాటికి అంటే ఇప్పుడు యోగం అయింది, ఇప్పుడు విన్నారు ఈ రెమెడీని. కాబట్టి ఇది ఎప్పుడో రాశారు, కొన్ని వందల సంవత్సరాల క్రితమే రాయబడిన రెమెడీ ఇది. మరి ఇప్పుడు మీరు వింటున్నారు కాబట్టి అదృష్టవశాత్తు చక్కగా చేసుకోండి. చాలా చిన్న రెమెడీ. మీ కుటుంబ సభ్యులందరూ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి, అంటే వారి యొక్క డబ్బు మీన్స్ ఇక్కడ ఎన్ని రూపాయలు, అంతేగాని కట్టలు కోట్లు లక్షలు కాదు. మీరు ఎవరికి ఇవ్వద్దు, మీ గురించే చేసుకుంటున్నారు నేను చెప్పేది అది. సో ఆ డబ్బు ఏదైతే ఉందో, డబ్బు మీన్స్ ఇక్కడ ఎంతైతే అంత అని అర్థం. మీరు కొబ్బరి బోండాలు ఉంటాయి కదా, మంచి కొబ్బరి బోండాలను తీసుకొని ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కుటుంబ సభ్యులు పారే నదిలో, ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి పారే నదిలో ఆ కొబ్బరి బోండాలు విడిచేయండి. మీ ఏదైతే దోషం ఉందో అది తొలగిపోవాలి, రాహుగ్రస్త దోషం ఏదైతే ఉందో అది తొలగిపోవాలని చెప్పి మీరు అనుకుంటూ వాటిని మీరు చక్కగా పారే నదిలో వదిలేసేయండి. అలాగే ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ రాహుకేతు పూజ కూడా చేసుకొని రావడం, అక్కడ క్షిప్ర గణపతికి గరికమాలను సమర్పించి చక్కగా చేయడం, అలాగే మా యొక్క పీఠం నుండి అక్కడ మేము ప్రతిష్ఠించిన నాగానాగిని అక్కడ ఆవు పాలతో అభిషేకం చేసి రావడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శుభం భవతు మే సదాశివం.